నేను డేట్ కూడా చూపిస్తున్నా. సీకరా హాస్పిటల్కి వెళ్ళి ఆ రోజు బీపీ కూడా చూడండి. ఈ రోజు బీపీ డాక్టర్ గారు చూసి ఇప్పుడు నాకు మీకు కూడా అది కూడా చెప్తారు. 140/80. మెడిసిన్స్ ఒకసారి చూడండి ఎన్ని మెడిసిన్స్ ఉన్నాయో ఇందులో. సో నేను పొద్దున్న నుంచి ఇవాళ మెడిసిన్స్ ఇదిగోండి ఇది కొన్ని మెడిసిన్స్ నేను తీసుకొచ్చుకోలేదు, మనీ సరిపోలేదని. ఇవన్నీ మేము పొద్దున్న నుంచి వేసుకోలేదు బాయ్, మీరు వేసుకోవద్దని అన్నారని పొద్దున్న నుంచి వేసుకోలేదు. ప్రాబ్లం లేనప్పుడు ఎందుకు మీకు మంచి రిజల్ట్ వచ్చింది. నాకు రిజల్ట్ వచ్చింది. నాలాంటి పెయిన్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా న్యాయం జరగాలి అని నా వంతు. ఎందుకంటే మాకు ఎదురుగా ఒక అమ్మ ఉంటది, ఆ అమ్మకు కూడా చాలా నేను వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. తను ఎప్పుడు మా దగ్గర ఒక 4-5 సార్లే వచ్చింది. ఎప్పుడు ఇంజక్షన్ మందులు ఆమె వాడి విసుకెళ్ళిపోయింది. అయితే నేను అన్నాను ఒకసారి అమ్మను కూడా పిలిపించండి, మనం డెమో చూపిద్దాం. వాళ్ళు వాడని ఒక్కసారి లైఫ్ లో ఇది బిజినెస్ కాదు. మనము ఇప్పుడు ఈ టాబ్లెట్స్ ఈ మిల్క్ షేక్ తాగాలంటే ఒకరోజు తాగుతాం, ఒకరోజు చేస్తాం, ఎక్సర్సైజ్ చేయాలంటే ఒకరోజు చేస్తాం, ఇది కాదు. సో డాక్టర్ జోషి గారు, సాగర్ జోషి గారు కనుక్కునేది ఏంటంటే ఎవరు పండుకోక మానరు, నీళ్లు తాగక మానరు. మెయిన్ పండుకోక మానరు, నీళ్లు తాగక మానరు. అందులోనే ప్రజలకు ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ఆయన ఐడియాకు జోహార్. జై ఈ బయో.